జయ గురు దత్తాత్రేయ. 2024 ఈ సంవత్సరంలో 12 రాశుల యొక్క ఫలితాన్ని మీకు నేను వివరిస్తాను. నాకు తెలిసిన మేరకు దత్తాత్రేయ స్వామి పలికించినటువంటి వాక్కుని మీకు అందిస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈ 2024లో లగ్న యోగము అంటే మీ రాశిలో గురువు ఉండడం ద్వారా అనుకున్నటువంటి పనులలో జయం కలుగుతుంది. అనేక శుభయోగాలు సంభవిస్తాయి. వివాహం అవ్వనటువంటి వాళ్ళకి వివాహం కుదురుతుంది. వైవాహిక యోగము అంటే సప్తమ దృష్టి, గురువు దృష్టి తులారాశి పైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. ఒకవేళ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే అవి ఈ 2024లో విముక్తి అవుతాయి. మేషరాశి వారికి వివాహం కుదురుతుంది, వివాహం అవుతుంది. ఎంతో కాలంగా అవ్వనటువంటి వివాహ విషయంలో యోగాలు ఏర్పడతాయి. అలాగే ధనయోగము, వ్యాపార యోగము ఈ 2024లో బ్రహ్మాండంగా ఉండబోతోంది. 2024 విశేష ధనయోగం, వ్యాపార యోగం సంభవిస్తుంది. ఇక్కడ గురువు నుంచి శని లాభంలో ఉన్నాడు, వ్యయంలో రాహు ఉన్నాడు. మేషరాశి వారికి షష్టమ స్థానంలో కేతువు సంచారం జరుగుతోంది. అంటే వ్యాపారంలో అనుకూలత పెరుగుతుంది. గతంలో ఉన్న వ్యాపార సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుతారు. వీసా వస్తుంది, విదేశాలకు వెళ్తారు. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రాహు నుంచి సప్తమంలో కేతువు, వ్యయంలో శని, ధనస్థానంలో గురువు, అలా మనం రాహు నుంచి తీసుకున్నా కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ శుభయోగాన్ని పొందడము, వాళ్ళకున్న సమస్యలు ఈ 2024లో తొలగిపోవటం, 2024లో ఈ మేషరాశి వారికి, విదేశాల్లో ఉన్నవారికి బ్రహ్మాండంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యము గతంలో అంటే 2023లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారు అనుకున్న పనులను సాధిస్తారు. అయితే ఇక్కడ శని యొక్క అనుకూలత, రాహు కేతుల యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత ఉంది. నూతన గృహము లేదా ఏదైనా స్థలము 2024లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఇంకొక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. ఈ విద్యా కటాక్ష యోగం, చదువులో కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితము మేషరాశి వారు పొందుతారు. అంటే గతంలో చెప్పిన మాట వినని వాళ్ళు, మొండిగా ఉన్న వాళ్ళు, మీ పిల్లలు మేషరాశి వారు ఉంటే 2024లో వారు పూర్తిగా మారటము, చదువుకోవటము, వాళ్లకు సర్వ అనుగ్రహం అంటే గురువు యొక్క అనుగ్రహం చేత విద్యా దోషం కూడా తొలగిపోతుంది. ఓవరాల్గా మేషరాశి వారి ఫలితము ఈ విధంగా గోచరిస్తోంది. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.